హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ నటుడు ఉదయ్ కిరణ్ మరణం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఉదయ్ కిరణ్ చావుకి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ బాపట్ల ఎంపీ ఇటీవలే వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, కొత్తగా ఉదయ్ కిరణ్ మరణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ నాయకుడు నందిగామ సురేష్ ఉదయ్ కిరణ్ మరణానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ ఆరోపణలు చేశాడు. దీంట్లో వాస్తవం ఎంత అసలు? ఉదయ్ కిరణ్ మంచి నటుడు, హీరో, బాగా ఫీచర్ ఉన్నటువంటి హీరో కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే తను చేసినటువంటి చిన్న చిత్రాలు అయినప్పటికీ అది అఖండ విజయం సాధించడం. అప్పుడు ఉన్నటువంటి సంధి పీరియడ్ అని ఉంటుంది. ఒకసారి ఒక ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఒక ట్రెండ్కి ఇంకో ట్రెండ్ మారేటప్పుడు ఒక సంధి పీరియడ్ ఉంటుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు ఒక ట్రెండ్ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన చిత్రరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తరం నుంచి నెక్స్ట్ ఆ తర్వాత ఎలా తరహాలు ఏం సినిమాలు వస్తాయి ఎట్లా అనుకున్న తరుణంలోనే అనూహ్యంగా చిరంజీవి గారికి ఒక బ్రేక్ వచ్చింది. అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఒక స్టాండర్డమ్ వస్తుంటుంది. ఒక తర్వాత ఒకరు అక్కడ విధానం ఎట్లా అనుకున్నప్పుడు కొంచెం ఒక్కొక్కసారి ఆ సంధి పీరియడ్లో ఎవరైనా మంచి ట్రయల్ చేస్తే మంచి హిట్ ఇస్తే వాళ్ళను సూపర్ స్టార్గా నిలబెడుతుంటుంది. అంటే ఆ 90s దశకం తర్వాత 2000 వస్తున్న కొత్తలో ఒకవైపు మనకు కమ్యూనికేషన్ వ్యవస్థ, ఐటీ ఫ్యూచర్ అంతా డెవలప్ అవుతూ ఉంది. హైదరాబాద్ కానీ మొత్తం మీద కల్చరు. ఆ తరుణంలో ఆ యువతలో ఉన్నటువంటి ఆ స్పీడ్నెస్ కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ఇంటర్నెట్ ఈ అంతర్జాలీయ ప్రపంచం వస్తున్న తరుణంలో వాళ్ళు అప్పటి వరకు చూస్తున్నటువంటి ఒక తరహా చిత్రాలు కాక కొత్త ఎక్స్పెక్టేషన్ వస్తుంది ఆలోచనలు చేస్తున్న టైంలో. ఆ టైంలో కరెక్ట్గా ఈ యూత్ను ఆకర్షిస్తూ వచ్చిన చిత్రాల్లోంచి ఉదయ్ కిరణ్ సినిమాలు చేసిన చిత్రాలు బాగా సూపర్ డూపర్ హిట్ అయినాయి. అంటే ఆ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులకు ఈజీగా కనిపించినటువంటి ఉదయ్ కిరణ్ ఆటోమేటిక్గా చిన్న చిత్రం అయినా సరే సూపర్ డూపర్ హిట్ వేసి ఒక క్రేజ్ వచ్చేసింది ఉదయ్ కిరణ్కి. దాంతో ఉదయ్ కిరణ్ని కలర్ రాకుండా ఫ్యాన్స్ బాగా పెరిగారు. యూత్లో, అమ్మాయిలలో ఆయన క్రేజ్ పెరిగింది. మంచి తగిన సినిమాలు కూడా వచ్చాయి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే బ్యాడ్ పీరియడ్ అని కూడా అనొచ్చు మనం. ఇది అదృష్టాలు విదృష్టాలు ఉంటాయా అవన్నీ చెప్పడం అనేది వాదన కాదు. కానీ అలా రావడంతో ఒక్కసారిగా ఆయన కలిసి వచ్చిన అంశాలతోటి ఒకవైపు పబ్లిక్లోనూ బాగా డిమాండ్ పెరిగింది. అంటే బయ్యర్స్, ఎగ్జిబిటర్స్ ఆయనకు సినిమాలు చేయడానికి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆ తరుణంలో మెగా ఫ్యామిలీ ఆ చిరంజీవి గారి కూతుర్ని ఇతనితో పెళ్లి చేయడానికి నిశ్చయించుకోవడం, దాని తాలూకు వార్తలు రావడం, ఆ వార్తల్లోంచి నిజంగా అంటే ఆ చర్చలు, వార్తలు నిజాలు చేస్తూ వాళ్ళు ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళడం, ఈ ఒక రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకోవడాలు, చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడం, ఇవంతా జరిగింది. మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు. కానీ ఒకసారిగా వీళ్ళ అభిప్రాయాలు కలవట్లేదు అంటూ వాళ్ళు పెళ్లికి ముందే ఈ వివాహ సంబంధ విషయాలని క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఉదయ్ కిరణ్కు చిరంజీవి ఇంటికి అల్లుడయ్యారతని పోయింది. దాంతో వాస్తవానికి ఇక్కడ ఉదయ్ కిరణ్ చిరంజీవి గారి ఇంటికి అల్లుడు అవుతున్నాడు కానీ ఆటోమేటిక్ కూడా పబ్లిక్లో క్రేజ్ పెరుగుతుంది. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అది మార్కెట్ వాల్యూ, మార్కెట్ స్టెంట్. అంత పెద్ద విషయంలో గొప్పగా చిరంజీవి వచ్చి మా అల్లుడితో సినిమాలు చేయండి అని రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి అల్లుడు అనగానే ఆటోమేటిక్గా ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ చిరంజీవి అల్లుడు కాబట్టి ఇంకో 4 సినిమాలు చేయాలని కూడా వచ్చి ఉండవచ్చు. అయితే ఎప్పుడైతే చిరంజీవి గారికి సంబంధం క్యాన్సిల్ అయిందో ఆటోమేటిక్గా ఇట్లా ఇంట్రెస్ట్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా మాయమైపోతారు. అలాగే దాంతోపాటు బ్యాడ్ పీరియడ్ కావచ్చు, బహుశా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం మొదలుపెట్టాయి. అంటే మొనాటమీ వచ్చేసింది, సినిమాల్లో మొనాటమీ వచ్చింది. ఆ తర్వాత మంచి సినిమాలు, టాస్క్ తీసుకోవాల్సిన సినిమాలు కూడా ఆఫర్లు రాలేదు. సహజంగా ఇక్కడ సినిమాలు ఫెయిల్ అవ్వడం వల్ల రాలేదా, ఫెయిల్ అయినా నేనున్నాను పర్లేదు పలానా సినిమా చేయను ఇట్లాంటి పెద్ద సీనియర్స్ సపోర్ట్ చేసి ఉంటే అట్లా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆయనకి ఏం సంబంధం లేనప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు, ఆయనతో సినిమా చేయమని ఎందుకు చెప్తారు? ఒకవేళ నిజంగా ఆయన మీద ఒక రకం వేరే కాదు, ఎవరైనా సరే చిరంజీవి కాదు ఇంకో హీరో ఉన్నా కూడా మనవాడే అండి, మీరు కొంచెం చూడండి, నేను ఏదైనా ఉంటే సపోర్ట్ చేస్తాను, సినిమాకి ఆడియో ఫంక్షన్కి వస్తాను, ట్రైలర్కి వస్తాను, ఏదైనా ఉన్నా మంచి చెడు చెప్తూ ఉంటాడు, మార్కెటింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ హెల్ప్ అవుతుంది. సపోర్టింగ్ ఇస్తే నిలబడే విధానం ఉంది. సో ఇక్కడ ఆయనకి ఏం ప్రమేయం సంబంధం కూడా లేదు కాబట్టి ఆయన ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగే అవుతుంది. సో ఇట్లా టోటల్గా ఎటు చూసినా కూడా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం, మేమున్నామంటూ భరోసా ఇచ్చి ఎవరు కూడా ఆయనకు సినిమాలు ఇప్పలేకపోవడం,
అంటే సినిమాలో అవకాశాలు తగ్గడం పోతే ఆయన డిప్రెషన్కు లోనయ్యాడు. ఉమ్, ఆ డిప్రెషన్ విధానం అంటే వాళ్ళ ఫ్యామిలీలో మొదటి నుంచి ఉందని కూడా తర్వాత తెలుస్తుంది. అంటే వాళ్ళ అన్న, వాళ్ళ మదర్, వాళ్ళ డాడీ వాళ్ళు కూడా ఆ డిప్రెషన్ తోటి సూసైడ్ చేసుకున్నారు. అదొక డిసీజ్లా ఉంది వాళ్ళకు అనేది కూడా తర్వాత మనకు అర్థమైంది. ఉమ్, ఆయనకు పెళ్ళై ఆ తర్వాత చిరంజీవి గారికి సంబంధం క్యాన్సిల్ అవ్వడం, తర్వాత ఆయన వ్యక్తిగతంగా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం, భార్య ఉండడం అన్నీ ఉన్నాయి. అయినా కూడా డిప్రెషన్లో కొన్ని వెళ్ళిపోవడం. ఒకనొక రోజు జరుగుతున్నటువంటి ఈ ఈ అంటే ఒకరోజు వెలుగు వెలిగినటువంటి హీరో ఈరోజు అతన్ని ఎవరు సినిమా చేయమని అడగట్లేరు, ఎవరు ఫంక్షన్ పిలవట్లేరు, ఆడియో ఫంక్షన్ గెస్ట్గా పిలవట్లేరు, ఏది పిలవట్లేరు, అసలు నేనున్నాను విషయాన్ని కూడా మర్చిపోయారు ఇండస్ట్రీ అంటూ డిప్రెషన్లోనైపోయి కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్, అంటే ఇది యాదృచ్ఛికంగా సంఘటనలకు ఈ చిరంజీవి ఫ్యామిలీకి ఏ సంబంధం లేనప్పటికీ వీళ్ళే కావాలని అవకాశాలు ఇప్పేయలేదని, వీళ్ళు వద్దంటేనే నిర్మాతలు ముందుకు రాలేదని, ఆయన అవకాశాలు ఇస్తే మాలాంటి వాళ్ళకు సినిమాలకు హీరోగా అవకాశం ఇవ్వమని ఉమ్, వీళ్ళు అన్నారని చెప్పి ఇండస్ట్రీలో రూమర్ నడుస్తూ ఉంటుంది. ఉమ్, కానీ వాస్తవం ప్రాక్టికల్గా అయితే ఎవరు కూడా ఎవరిని ఇవ్వకూడదని అయితే ఎవరు అన్నారు. వాస్తవానికి ఎక్కడో చిన్న సందర్భంలో గతంలో ఎప్పుడప్పుడు ఒక 2 సార్లు వింటూ ఉంటాం. ఉమ్, వాళ్ళు కూడా ఏంటి అంటే మీరు మా ఎక్స్ పార్టీ లేదా మాకు ఇష్టం లేని వ్యక్తితో మీరు సినిమాలు నిర్మిస్తే నెక్స్ట్ మాతో చేయకుండా అవసరం లేదండి అంటారు. ఆయనతో చేయొద్దు అని అన్నారు. మీరు మళ్ళీ నాతో రిలేషన్స్ మెయింటైన్ చేయరు అన్నప్పుడు వాస్తవానికి ఎవరు కావాలని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అవతల పార్టీ కావాలని ఇతర పార్టీ కావాలని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అది మరి వాళ్ళ మధ్యలో ఉన్న వైరానికి సంబంధించిన విషయానికే చూడాలి తప్పించి కావాలని పని కట్టుకొని అతన్ని అవకాశాలు ఇవ్వకుంటే ఎవరు చేయలేరు. చేసినా కూడా టాలెంట్ ఉంటే ఎక్కడ ఆపలేరు. దీనికి ఇప్పుడు ఇలాంటి రూమర్స్ని బేస్ చేసుకొని ఇట్లా రాజకీయ నాయకులు కూడా ఆ వాక్యాలను ముందుకు తీస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఈ వివాదాన్ని అప్పటి పాత విషయాన్ని ముందుకు తీసుకొస్తుంటారు. రాజకీయ అంశంగానే చూడాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ వాంటింగ్లీ ఆయనకు ఉదయ్ కిరణ్కి చేసిన ద్రోహం ఏం లేదు, ఉదయ్ కిరణ్కి కావాలని అవకాశాలు తగ్గించిన విషయం లేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం అలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి, ఫ్యాన్స్లో జరుగుతుంటాయి. అలాంటి నెగటివిటీస్ని పొలిటికల్ లీడర్లు వాడుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ తెర మీద తీసుకొచ్చిన చూడాలి. కానీ ఉదయ్ కిరణ్కి కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా సంబంధం ఉన్నామని ఒక ఇండస్ట్రీ పర్సన్గా మనం ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా మనం అనకూడదు, అనలేము, లేవు కూడా లేదు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్. ధన్యవాదాలు.